నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 10 ఫలితాల్లో మెరిట్ మార్కుల విజేతలకు శ్రీ చైతన్యలో అభినందన. 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయం, చారిత్రాత్మక విజయం. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై బీజేపీ శ్రేణుల సంబరాలు. ఐతానగర్ బెరాకా చర్చిలో ముగిసిన 10 రోజుల బైబిల్ శిక్షణ తరగతులు. 10th పరీక్షా ఫలితాల్లో శ్రీ చైతన్య ఆల్ టైమ్ రికార్డు సృష్టిస్తూ ప్రతి సంవత్సరం విద్యార్థులు మెరిట్ మార్కులు సాధించుకునేలా శిక్షణ ఇస్తుందని 596 మార్కులతో శ్రీ చైతన్య విద్యార్థిని ఎన్ తేజస్విత తెనాలి టౌన్ ఫస్ట్ సాధించిన సందర్భంగా ప్రిన్సిపల్ బి రాధా విజేతలను అభినందించారు. స్థానిక చెంచుపేటలోని శ్రీ చైతన్య హైస్కూల్ ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో 10వ తరగతి పరీక్షల్లో మెరిట్ మార్కులు సాధించిన స్కూలుకు గర్వకారణంగా నిలిచిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఎన్ తేజస్విత 596 మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించగా కె లేఖన, డి చరిత, టి బేబీ బృంద 590 మార్కులు, 20 మంది విద్యార్థులు 550 మార్కులకు 171 మంది విద్యార్థులకు లభించిన క్రమంలో శ్రీ చైతన్య ఏజీఎం ఎన్ అంజయ్య, ఆర్ఐ అప్పాజీలు విజేతలకు వారి తల్లిదండ్రుల సమక్షంలో మెమెంటోలు అందజేశారు. ఈ క్రమంలో విజేతల పేరెంట్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ శ్రీ చైతన్య విద్యా విధానంపై వారి స్పందనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తెనాలి టౌన్లో శ్రీ చైతన్యనే టౌన్ ఫస్ట్ వస్తుంది. ఈ సంవత్సరం 596, మిగతా జోన్స్లో తెనాలి అంటే నేను చూసే బ్రాంచెస్లో 598, అమరావతి బ్రాంచ్ స్టేట్ సెకండ్ ర్యాంక్. అక్కడ కొన్నూరులో కానివ్వండి, బాపట్ల కానివ్వండి, చీరాల అన్ని టౌన్స్లో కూడా మనమే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం చైతన్యనే. ఇంత సక్సెస్ ఓన్లీ మాతోనే అంటే మా స్టాఫ్ మెంబర్సే కాదు, పేరెంట్స్ సపోర్ట్ ఉంటేనే ఈ సక్సెస్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ పేరెంట్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. నైట్ 8 దాకా ఉండి పిల్లలు జాగ్రత్త తీసుకొని సండే స్టడీ అవర్స్కి కానివ్వండి చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. ఇదే కోఆపరేషన్ మాకు ఉండాలని కోరుకుంటూ తీసుకున్నాను. థ్యాంక్ యూ. తెనాలిలో 596తో తేజస్విత అనే పాప టౌన్ ఫస్ట్గా నిలిచింది. దట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఎవ్రీ ఇయర్ అవి 10 by 10s కానివ్వండి, మార్క్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి కానివ్వండి, ఓన్లీ చైతన్య ఇస్ ప్రూవింగ్ దట్ ఇట్ ఈస్ ద నెంబర్ 1 స్కూల్, నో డౌట్ అబౌట్ ఇట్. దీంతో పాటు ఈ ఇయర్ గ్రేట్ అచీవ్మెంట్ ఏంటంటే లైక్ 19 మెంబర్స్ శ్రీ చైతన్య స్కూల్స్ నుంచి 590 పైన మార్కులు తెచ్చుకున్నారండి. నో అదర్ స్కూల్ గాట్ దిస్ మచ్ నెంబర్, 2 క్రాస్డ్ 590. ఇప్పుడు ఏంటంటే చాలా స్కూల్స్లో 580, 570 అది మాత్రమే నెంబర్ 1 ఉంది. మేము ఆ పిల్లలందరినీ పిలిచి అప్రిషియేట్ చేయలేకపోతున్నాం. సో మెనీ పేరెంట్స్ యూస్ టు ఆస్క్ us, మా పిల్లలకి 585 వచ్చినాయి కదండి, వై డోంట్ యూ కాల్ అండ్ గివ్ సమ్ మొమెంటో ఆర్ సంథింగ్ ఎల్స్, దే ఆర్ ఆస్కింగ్ లైక్ దట్. కానీ ఇచ్చే పరిస్థితి మా దగ్గర లేదు. ఎందుకంటే 590 అబోనే 20 మంది ఉంటే ఇంకా మేము వాళ్ళందరినీ పిలిస్తే ఈ హాల్ సరిపోదు. 550 అబో 171 మంది సాధించారండి శ్రీ చైతన్య స్కూల్స్ నుంచి ఓన్లీ తెనాలి టౌన్లో. లైక్ మీకు 350 మెంబర్స్ ఓవరాల్గా అటెండ్ అయ్యి ఉంటే 171 మెంబర్స్ గాట్ 550 అబో, 500 పైన కాదండి, 550 పైన. ఇది కేవలం మా యొక్క క్రమబద్ధమైన ప్రణాళికతో మాత్రమే సాధ్యం. శ్రీ చైతన్య ఒక ప్రణాళిక, అంతే అంకిత భావంతో పనిచేసే మా ఫ్యాకల్టీ. ఆ కోఆపరేషన్ లేకపోతే ఏ ఒక్కళ్ళతో ఈ విజయం అనేది సాధ్యం కాదండి. అందరూ ఈవెన్ మిడ్ స్కూల్ ఫ్యాకల్టీ కూడా మాతో అదే విధంగా కోఆర్డినేట్ చేయబట్టే ఇంత విజయం సాధించగలిగాము. దీంతో పాటు ప్రతి ఒక్క పేరెంట్స్, మీరు లేకుండా మీ పిల్లల్ని మాకు అప్పచెప్పకపోతే ఈ రిజల్ట్ మేము ప్రూవ్ చేయలేము. అంత అద్భుతమైన పిల్లల్ని మాకు అందించినందుకు ముందు మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఇదే విధంగా మీరు ఇలానే కోఆపరేట్ చేసి శ్రీ చైతన్యాన్ని నెంబర్ 1 ప్లేస్ నుంచి కొంచెం కూడా పక్కకు జరగకుండా ఇలానే కాపాడతాము. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఈరోజు 596 మా పాప అచీవ్ చేయడంలో మొట్టమొదటిగా స్కూల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా యొక్క కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. టీచర్స్ మా పాపని ఎలా చూసుకున్నారంటే కేవలం లెసన్స్ చెప్పడంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, చదువుకునే విషయంలో కానీ, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ప్రతి విషయంలో ముఖ్యంగా ప్రిన్సిపల్ మేడం రాధా మేడం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునేవాడు. ప్రతి విషయంలో మా పాపనే కాదు, ఎవ్రీ స్టూడెంట్, అక్కడ ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునేవాడు. ముఖ్యంగా చెప్పాలంటే
మా బాబు లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయిందండి ఇంటర్మీడియట్. మన చైతన్యలోనే 450 మార్కులు సాధించారు ఎంపీసీలో. ఒక సమయంలో వేరే సిచ్యువేషన్లో ఇంకో స్కూల్కి వెళ్తే మీ బాబు ఒక ఫెయిల్యూర్ స్టూడెంట్, ఫెయిల్ అయినా పర్వాలేదు అంటే ఉంచండి అన్నారు. ఒక పేరెంట్గా ఏ పేరెంట్ అది యాక్సెప్ట్ చేయదు. మా బాబుని 500 మార్కులు దాటించి 10th క్లాస్లో నేనేంటో ప్రూవ్ చేసుకున్నా, మా బాబు గారు నేనేంటో ప్రూవ్ చేసుకుంటా అని చెప్పాను. ఆ విషయంలో అప్పాజీ సార్ చాలా సాయం చేశారు. వారికి మా కుటుంబం తరఫున మీ అందరి ముందు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బెంగాల్లో భారతీయ జనతా పార్టీ విజయం చారిత్రాత్మక విజయమని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాయకులు కటారి వాసుదేవ నాయుడు పార్టీ శ్రేణులతో తమ హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదలైన క్రమంలో పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడం పట్ల పట్టణంలోని బీజేపీ నాయకులు సంబరాలు జరిపారు. గంగరామపేటలోని బీజేపీ కార్యాలయంలో తొలుత భారతమాత చిత్రపటం చెంత పువ్వులుంచి భరతమాతకు వందనం చేశారు. అనంతరం గంగారామ గుడి సెంటర్లో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం పార్టీ నాయకులు టి అనంతాచార్యులు, కటారి వాసుదేవరాయుడు, గాన కళావతి ఇతర నాయకులు మీడియా ముఖంగా బీజేపీ 3 రాష్ట్రాల్లో విజయం సాధించడం వెనక ఎంతో మంది పార్టీ నాయకులు ముఖ్యంగా బెంగాల్లో చేసిన త్యాగాల వలన విజయం సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కడియాల నందకిషోర్, అన్నవరపు వేణు, శిఖా రవీంద్ర, గోల దేవరాజు, ఎర్రంరాజు, సందీప్ రాజు, టి రఘు, ఎం కనకదుర్గ, రామనాథబాబు, బిడ్రా కనకదుర్గ, వెజంగ రోషయ్య, దూరు వీరయ్య, కోవూరి శ్రీను, కె భవన్ నారాయణ, డి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఎన్నికల కౌంటింగ్ జరిగినటువంటి 5 రాష్ట్రాలలో 3 రాష్ట్రాలు బీజేపీ ఘన విజయం సాధించింది. 2 చోట్ల 2/3 వంతు విజయం సాధించింది. ఒక చోట 4/3 వంతు విజయం సాధించడం జరిగింది. ఇది చరిత్రలో రికార్డు. కాబట్టి ఎవరు కలకత్తాలో ఇంతవరకు బీజేపీని ఎంతోమంది హిందువులు చంపి చాలామంది చిత్రహింసలు పెట్టి బాధ పెట్టినటువంటి వాళ్ళ కోరిక ఈరోజు నెరవేరింది. ఈరోజు కలకట్టాలో ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రతి కుటుంబంలోనూ పండగ చేసుకుంటున్నారు. 92% రావడానికి కారణం ఇక్కడ వాళ్ళంతా వెళ్ళి ఎట్టయినా సరే మమతను ఓడించాలని పట్టుదల మన ప్రధానమంత్రి గారిని గెలిపించాలని కోరికతోనే వాళ్ళు అక్కడికి వెళ్ళి విజయం సాధించారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి బెంగాలీల యొక్క ఆస్తుల్ని దోచుకునేటట్టు చేసి వాళ్ళని ఒక ఓటు బ్యాంకుగా మార్చి గత 15 సంవత్సరాలుగా మమతా బెనర్జీ ఒక రౌడీ రాజ్యాన్ని అక్కడ స్థాపించడం జరిగింది. దాన్ని పెకలించడం కమ్యూనిస్టుల వల్ల కాలేదు, కాంగ్రెస్ వారి వల్ల కూడా కాలేదు. అది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మోడీ నాయకత్వంలో, అమిత్ షా నాయకత్వంలో ఇవాళ బెంగాల్ కంచుకోట మీద భారతీయ జనసంఘ యొక్క కాషాయ ధ్వజం అది రెపరెపలాడటం జరిగింది. ఇవాళ 200 సీట్లు వచ్చినాయి అంటే పూర్వం 77 సీట్లు మాత్రమే ఉన్నాయి. అక్కడ ఇవాళ 200 సీట్లు రావడం అంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త యొక్క, ప్రతి నాయకుడి యొక్క అక్కడ ధనమన ప్రాణాలన్నింటినీ త్యాగం చేస్తే కానీ ఆ యొక్క రిజల్ట్ రాలేదు. కేవలం రాజకీయంగా కాకుండా అక్కడ ఆత్మాభిమానం ఉన్నటువంటి ఎంతోమంది ఆడపిల్లల మనోవేదనకి ఈ గెలుపు నిదర్శనమని, ఆర్జే కాలేజీలో మరణించినటువంటి మెడికల్ విద్యార్థిని యొక్క ఆత్మకు నిజంగా ఈరోజు నిజమైనటువంటి ఘన నివాళి పశ్చిమ బెంగాల్ ప్రజలకు సమర్పించారని చేస్తూ ఆ కమలము వికసించడానికి కారణము ఆ ఎంతోమంది మాతృమూర్తుల ఆవేదన అని చెప్పుకుంటూ ఆ విజయానికి సంకేతంగా ఈ విజయాన్ని వాళ్ళ యొక్క ఆత్మలకు నివాళులుగా అర్పిస్తూ భారత్ మాతాకి జై. వేసవి సెలవుల్లో పిల్లలు టీవీలకు, సెల్ ఫోన్లకు అంకితం కాకుండా దేవుని మహిమను తెలుసుకునే విరామ బైబిల్లే శిక్షణలో పాల్గొని దేవుని మార్గం తెలుసుకునే విధంగా 10 రోజుల వేసవి శిక్షణ దోహదపడిందని దైవ సేవకులు శాంసన్ పేర్కొన్నారు. స్థానిక ఐతానగర్ బెరాకా చర్చి ప్రాంగణంలో వేసవి సెలవులను దేవుని మార్గంలో సద్వినియోగం చేసుకునే దిశగా ఏర్పాటు చేసిన విరామ బైబిల్ శిక్షణా తరగతులు సోమవారంతో ముగిసిన సందర్భంగా శిక్షణలో పాల్గొన్న చిన్నారులు దేవుని నామాన్ని మహిమపరుస్తూ బెరాకా చర్చి ప్రాంగణం నుంచి ఐతానగర్ ప్రధాన కూడలిలో దేవుని పాటలు పాడుతూ ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమ ప్రాధాన్యతను దైవ సైనికులు శాంసన్ మీడియాకు వివరించారు. వేసవి సెలవుకు ప్రాపంచిక వ్యర్థాంశాలతో కాకుండా దేవుని మార్గం తెలుసుకునే బైబిల్ శిక్షణ ద్వారా సమయాన్ని దేవుని సేవలో సద్వినియోగం చేసుకోవడం గొప్ప విషయమని చిన్నారులకు అభినందనల ఆశీస్సులు అందించారు. ఈ 2026 సంవత్సరం బెరాకా ప్రార్థన మందిరం ద్వారా
ఈ VBS ఏర్పాటు చేయడంలో ఇక్కడ బెరాకాలో ఉన్న దైవ సేవకులు, పరిశుద్ధులు, బాధ్యులైన ప్రియులు అందరూ కలిసి ప్రార్థనాపూర్వకంగా ఈ పరిచర్య చేయడం జరుగుతూ వచ్చినది. కారణం ఏంటంటే ఈనాడు లోకంలో యవనస్తులు కానీ, చిన్నపిల్లలు కానీ, పెద్దవారు కానీ పాపభరితమైన జీవితానికి బట్టి నష్టపోకుండానట్లుగా, దైవాశీర్వాదాలు పొందినట్లుగా దేవుడిచ్చిన భారాన్ని బట్టి ఈ కార్యాన్ని మేము చేయడం జరుగుతూ వచ్చినది. నిజంగా చిన్నపిల్లలు ఎంతో చక్కటి పాటల ద్వారాను, యాక్షన్ సాంగ్స్ ద్వారా కూడా తిరిగి మరి చక్కని కథల ద్వారా జీవంగల దేవుని యొక్క వాక్యాన్ని వారికి వివరించడం జరుగుతూ వచ్చినది. వారెంతో సంతోషభరితులై ఆనందంతో పాటలు పాడుచు ఇలాగూ దేవుని యొక్క రాజ్యంలో, మోక్షంలో ప్రవేశించడానికి ఇది ఒక ఏకైక మార్గమని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. పిల్లలనైనా పెద్దలనైనా తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదించరని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, ఈ చిన్నవారి వలె ఒకడెవరైతే తగ్గించుకొనగలరో వారు పరలోక రాజ్యంలో, మోక్షంలో వారు గొప్పవారిని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. మోక్ష ప్రాప్తి కావాలని ఆశించినట్లయితే ప్రభువు యేసు క్రీస్తు వారి నామమందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నిటివారు కూడా గొప్ప రక్షణ, ఆత్మరక్షణ పొందెదరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. తెనాలి ఐతానగర్ బెరాకా ప్రార్థనా మందిరం నందు VBS విరామ బైబిల్ పాఠశాల గత 10 రోజుల నుంచి జరగడం జరిగింది. ఇందులో దేవుని గురించి, ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన మేలుల గురించి పిల్లలకు నేర్పించడం జరిగింది. పాటలు, యాక్షన్ సాంగ్స్, అనేక విధాలుగా పిల్లల క్లాసులు జరగడం జరిగింది. ఈ చివరి రోజు ర్యాలీగా సువార్త చేసుకుంటూ ఈ విధంగా చేయడం జరుగుతుంది. సమ్మర్లో పిల్లలందరికీ ఎంతో ఫోనులకి, ఇన్స్టాగ్రాము, ఫోనులకి, టీవీలకి ఎడిట్ కాకుండా ఈ యొక్క దేవుని గురించి చక్కగా తెలియజేయడం జరిగింది. 10 రోజుల క్యాంపు చాలా సంతోషంగా జరిగింది. పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి 4 అర్జీలు అందినట్లు తెనాలి పురపాలక సంఘ కమిషనర్ జె రామప్పలనాయుడు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా గ్రీవెన్స్ కార్యక్రమాల ద్వారా అర్జీలను స్వీకరించి సకాలంలో సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్న క్రమంలో సోమవారం తెనాలి పురపాలక సంఘ కార్యాలయం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు అర్జీదారు నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీవెన్స్ కార్యక్రమానికి మొత్తం 4 అర్జీలు వచ్చినట్టు తెలిపారు. సకాలంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో పురపాలక సంఘ కార్యాలయ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పురపాలక సంఘంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడక్షన్ సిస్టమ్ PGRS కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సెక్షన్ హెడ్స్ అందరం కూడా ఈ PGRSలో పాల్గొనడం జరిగింది. ఈరోజు మాకు 4 గ్రీవెన్సెస్ రావడం జరిగింది. ఒకటి రోడ్డు సర్వే అనేటువంటి చేయమని చెప్పి, అట్లాగే చేపలు అమ్మకాలపై నియంత్రణ తీసుకోవాలని చెప్పి, అట్లాగే మాకు రోడ్స్ అండ్ డ్రైన్స్ కావాలని చెప్పి ఇట్లా ఒక 4 గ్రీవెన్స్ రావడం జరిగింది. సో ఈ 4 గ్రీవెన్సెస్ కూడా వెంటనే సెక్షన్ హెడ్స్కి అప్పగించి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని ఫైనాన్షియల్ సంబంధించినటువంటి అంశాలు అయితే అది మనకు ఉండేటువంటి బడ్జెట్ బట్టి ప్రాధాన్యత క్రమంలో దాన్ని పూర్తి చేస్తాం. మిగతా శానిటేషన్ గ్రీవెన్సెస్ అన్నీ కూడా సాయంత్రంలో క్లీన్ చేసేలాగా తగిన చర్యలు తీసుకునేటట్టు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైతులకు రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం మండూరు గ్రామంలో సోమవారం జరిగిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తమ ఫోటోలతో పాసు పుస్తకాలు, పొలాల్లో సర్వేరాలు వేసుకున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే తప్పిదాలతో రైతులు అనేక ఇక్కట్లను ఎదుర్కొన్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు ఫోటోతో పాటు రాజముద్ర ఉన్న పాసు పుస్తకాలు అందజేస్తుందన్నారు. పట్టాదారు పాసు పుస్తకంలో ఉన్న QR కోడ్ స్కాన్ చేస్తే పొలం యజమాని వివరాలు, రైతు ఫోటో వస్తుందన్నారు. అనంతరం చుండూరు మండలంలోని 894 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఎమ్మెల్యే ఆనందబాబు చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపుటి పూర్ణకుమారి, కూటమి పార్టీ నాయకులు VSK ప్రసాద్, తమ్మా శివారెడ్డి, కేలం శ్రీను, ఎల్లారెడ్డి, దేవరెడ్డి నాగేశ్వరరావు, జొన్నకుటి సాంబశివరావు, అమ్మిశెట్టి శ్రీరామూర్తి, కుర్రే వెంకటరెడ్డి, చాపల శివయ్య, జగదీష్, తహసీల్దార్ నాగరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రైతు పక్షపాత ప్రభుత్వం మన ప్రభుత్వం. మీ భూమి మీ హక్కు, మీ భూమి మీ హక్కే కదా. నా హక్కు అంటే కుదరదు, ఊరుకోరు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి మీ అందరి భూముల మీద హక్కు తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి 11 సీట్లకు పరిమితం అయ్యాడు. 151 సీట్లు ఇచ్చిన ప్రజలు 11 సీట్లకు పంపించారు. ఎందుకంటే చాలా భయం ఉంటుంది ఎవరికైనా ఆస్తులు లాక్కుంటారని. తరతరాలుగా మీ తాతలు, తండ్రులు, ముత్తాతల దగ్గర నుంచి ఆస్తులు
సర్వే చేసి నా బొమ్మతో హద్దురాళ్ళు వేసుకుంటాను, నా బొమ్మతో మీకు పాస్బుక్ ఇస్తాను, మీకు గట్టు దగ్గర తగాదాలు జరిగితే కోర్టులో పోవడానికి కూడా వీలు లేదు, నేను ఒక కమిటీ వేస్తాను, ఆ కమిటీయే ఈ వివాదాలు పరిష్కరిస్తుందని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చాడు. అంటే ఒక్క ఆలోచించుకుంటేనే ప్రజలు భయపడిపోయారు. వివాదాలు వస్తే కోర్టులో పోతాం, ఆలస్యమైన ఏదో పరిష్కారం, కింద కోర్టు కాదు పై కోర్టు, పై కోర్టు కాదు పై కోర్టు జరిగింది వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన చట్టం అయితే మీరిద్దరు అనుకుంటే మూడోవాడు దూరి పరిష్కారం చేస్తాడని చెప్పి చట్టంలో తెచ్చాడు. అంటే మూడోవాడు అంటే వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళ తాబేదారులు, వాళ్ళ అనుయాయులు కబ్జా చేసుకోవడానికి అవకాశం ఇచ్చే చట్టాన్ని తీసుకొచ్చాడు. వాళ్ళకున్న ఆస్తులు, తాతల తండ్రులు సంపాదించినటువంటి ఆస్తులు పోతాయంటే ఏ విధమైన భయం ఉంటుందో స్పష్టంగా చూపించాడు వాడు. ఎందుకంటే హద్దురాళ్ళు పొలం నీకు ఒక ఎకరం ఆయనకు ఒక ఎకరం ఉంటే 2 హద్దులేసి ఆ హద్దురాళ్ళ మీద ఆయన ఫోటోలు వేసుకోవటం అంటే ఆయన శాశ్వతంగా ప్రజలిచ్చే అధికారం ఎవరికైనా మ్యాండేట్ ఇచ్చేది 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి ప్రజాస్వామ్యంలో. 5 ఏళ్ల తర్వాత ఇష్టమైతే బాగా చేస్తే వాళ్ళు మెప్పిస్తే మళ్ళీ ఎన్నుకుంటారు. ఇదేదో శాశ్వతమైన అధికారం లాగా ముఖ్యమంత్రి అనగానే నీకు ఇచ్చే పాస్బుక్ పర్మనెంట్ అని చెప్తున్నాడు. లైఫ్ లాంగ్ ఉండేది ఈ పాస్బుక్. లైఫ్ లాంగ్ నువ్వు లైఫ్ లాంగ్ కాదు, నా ఆస్తి నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది. కానీ నువ్వు కాదు కదా పర్మనెంట్, నీ ఫోటో వేసుకుని ఎలా ఇస్తావు? ఆ పాస్బుక్ మీద ఆయన ఫోటో ముద్రణ చేసి మనకున్న ఆస్తిపాస్తుల మీద ఆయన సర్వేరాళ్ళు బాతి చట్టం ఈ విధంగా మూడో వ్యక్తికి హక్కు దక్కలపరుస్తా చట్టం తీసుకొచ్చి వివాదాలు వస్తే ఇవన్నీ చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిన ఫలితమే మరి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా అయిపోవటంలో అది కూడా ఒక ప్రధాన కారణం. అధికారం చేతికొచ్చినాక భయానకమైన వాతావరణం సృష్టించి ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తున్న వ్యవస్థలన్నీ నాశనం చేశాడు. ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నం చేశాడు. అదంతా గమనించి ప్రజలు బ్రహ్మాండమైన తీర్పుతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారనేది మనందరికీ తెలుసు. మరి మనం కూడా దాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ప్రజలతో ఉండి ప్రజలతో మమేకమై పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ అంబలం రాజముద్ర ముద్రణ చేసి దాని మీద ఏ ఇబ్బంది లేకుండా రాబోయే రోజుల్లో కూడా ఏదైనా చిన్న ఈ వస్తే కూడా ఇప్పుడే పరిష్కరించుకోవడానికి అవకాశం ఇస్తూ రెవెన్యూ యంత్రాంగానికి సూచనలు, సలహాలు ఇచ్చి వాళ్ళని ఎటువంటి సమస్యలు లేకుండా పరిష్కారం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేసినటువంటి కార్యక్రమమే ఈ పట్టాదారు పాస్ పుస్తకాల ముద్రణ కానీ, పంపిణీ కానీ, రీసర్వే కానీ జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మనం ఎక్కడున్నా కూడా మన భూమి ఎక్కడున్నదనేది చూసుకోవడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని రైతు సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మన కష్టార్జితం, మన పూర్వీకులు ఇచ్చిన మన భూమిని మనం సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్యాక్రాంతం కాకూడదని ఈ విధంగా చేయటం వల్ల భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవనేది మనం తెలుసుకోవాలి. ఈ అవకాశాన్ని రైతు సోదరులు సద్వినియోగం చేసుకొని ఏదైనా తప్పులున్నా కూడా అధికారులు సర్వే చేసి మళ్ళీ మన భూమిని మనకి ఇవ్వడం జరుగుతుంది. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని వాహన చోదకులు విధిగా హెల్మెట్ను ధరించాలని కొల్లూరు ఎస్ఐ పి కోటేశ్వరరావు పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం చిరుమూరు గ్రామంలో సోమవారం శిరోరక్షణ ప్రాణరక్షణ అవగాహన కార్యక్రమాన్ని కొల్లూరు ఎస్ఐ పి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. హెల్మెట్ లేని ప్రయాణం ప్రాణాంతకమని, హెల్మెట్ ధారణతో ప్రయాణం చేయడం ద్విచక్ర వాహన చోదకుల బాధ్యతని ప్రజలకు అవగాహన కల్పించారు. చట్ట ప్రకారం హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడితే 1050 రూపాయలు జరిమానా ఉంటుందని అన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి ప్రమాదాలకి లోను కాకుండా ప్రయాణం చేయాలని బాపట్ల జిల్లా పోలీసు వారి తరఫు నుంచి కోరుతున్నాము. అదేవిధంగా హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణం చేసిన యెడల బాపట్ల జిల్లాలో ఎక్కడ చేసినా కానీ 135 రూపాయలు ఫైన్ విధించడం జరుగుతుంది. అందరూ దృష్టిలో ఉంచుకొని హెల్మెట్ ధరించి ప్రయాణించాలని కోరుకుంటా ఉన్నాం. అమృతలూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడాది ప్రథమ పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సోమవారం నగదు బహుమతులు అందజేశారు. హెచ్ఎంకే నిరీక్షణరావు అధ్యక్షతన అమృతలూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఈ బహుమతులు పంపిణీ చేశారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థానం చేరాలని ఆయన కోరారు. మండలంలో ప్రథమ స్థానం సాధించిన అమృతలూరి రాజుకు 4000, పాఠశాలలో ద్వితీయ స్థానం సాధించిన కె షారోన్ కు 3500, మూడో స్థానంలో నిలిచిన షేక్ సమీరాకు 3000 రూపాయల నగదును అందజేశారు. ఈ క్రమంలో 500 మార్కులు పైగా సాధించిన విద్యార్థులు శ్వేత,
వహీ, మునీర్ బాషా, లక్ష్మీ శ్రీనివాస్, అనుషా భార్గవ్ గాంధీలకు ఒక్కొక్కరి 1000 రూపాయల చొప్పున అందజేశారు. విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తపల్లి మాధవరావు, మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ అరేమండ వినయబాబు, ఆర్మీ హవల్దార్ చెదలవాడ శివకృష్ణ బహుమతులకు ఆర్థిక సహకారం అందించారు. కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయుడు బొల్లు సూర్యనారాయణ, కొడాలి కోటేశ్వరరావు, మండవ మల్లేశ్వరి, పలువురు పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీరు వెళ్తుంది కాలేజీ అన్ని షేర్ చేసుకోవద్దు. ఎవరితో మంచి వాళ్ళు ఉంటారు, మీరు బాగా చదువుతున్నారని మిమ్మల్ని వెనకలాగే వాళ్ళు ఉంటారు. పర్సనల్ మ్యాటర్స్ ఎవరితో షేర్ చేస్తారు, సరేనా? అంత అయిపోతుంది. ఇక్కడి నుంచే మీ ఫస్ట్ అడుగు. 25 ఏళ్ళు కష్టపడితే 75 ఏళ్ళు హ్యాపీగా ఉంటారు, బయట కదా. మరి ఈ కార్యక్రమం చేస్తుంటే ఈ సంవత్సరం అడిషనల్గా 1000 మార్కులు 500 పైన వచ్చిన వారికి మన విద్యా కమిటీ చైర్మన్ గారు గణయ్య గారు ఇస్తుంటే ఇంకా మిగులు ఉన్నాయంటే మన శివకృష్ణ నేను కూడా ఇస్తాను, అట్లాగే అందరికీ స్వీట్ ప్యాకెట్ ఇస్తానని ఇచ్చారు. అంటే ఒక్కొక్కరు కలుస్తున్నారు. గతంలో మేము ఇద్దరితో బయలుదేరింది, ఇంకా కలుస్తున్నారు. మీరు ఆలోచించుకుని ఎందుకు మీకు చెబుతున్నారంటే మీరు మీ తమ్ముడికి మీ చెల్లెళ్ళకి ఇళ్ళ దగ్గర చెప్పాలి. ఇక్కడ మంచి వాతావరణం, చక్కటి స్కూళ్ళు, మంచి ఉపాధ్యాయులు, మరి వీళ్ళందరూ ఉన్నారు. మీరు ఇక్కడే చదివించుకోండి, డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు అని చెప్పాలి. మరి డబ్బులు ఖర్చు పెట్టుకుని అనేకంగా మరి పొద్దున్నే 6కే క్యారేజ్ తీసుకెళ్ళడం, మరి అక్కడ ఉండటం ఎందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు, ఇరుగులని మన చక్కటి వాతావరణం. అందుకని మీరు చేయాల్సిన సహాయం వల్ల ఇప్పుడు మేము చేసే సేవా కార్యక్రమాల లాగా మీరు చేసే సేవా కార్యక్రమం మీ దగ్గర చుట్టుపక్కల ఇళ్ళ వారందరూ కూడా ఇక్కడ మంచి మాస్టర్లు ఉన్నారు, బాగా చెప్తారు. మీరు ఇక్కడ చేరిపోయింది సౌకర్యాలు అంతే చక్కగా ఉంది, మంచి వాతావరణం, చక్కటి సౌకర్యం. మరి ఇంకా డాక్టర్ వచ్చి ఇంకా అవసరమైతే ఇంకెవడానికి సిద్ధంగా ఉన్నారు. కంప్యూటర్స్ నేర్పుతున్నారు, కావాల్సిన బలం ఇస్తున్నాం, మినరల్ వాటర్ వస్తుంది. మరి ఇక్కడ లేని అంటూ లేవు. మరి ఇవన్నీ మీరు చెప్పి ఎక్కువ మంది పిల్లలను చేర్చి ఎక్కువ మంది పాస్ అయ్యేట్టు చేసి వాళ్ళ జీవితాలు ఉపయోగపడేట్టుగా మీరు చేయాల్సిన అవసరం ఉంది. మీరేం డబ్బులు ఖర్చు పెట్టాలి, అది చేయాలని కోరుకుంటూ 70% మెంబర్స్ మాత్రమే ఈ పాఠశాలలో పాస్ అయ్యారు. కానీ ఈ సంవత్సరం 80% ఆఫ్ ద స్టూడెంట్స్ గాట్ ద పాస్ మార్క్. అంతేకాదు 9 మందికి 500 మార్కులు పైన సాధించాము. మరి ఈ విజయంలో టీచర్స్ అందరూ ఎక్కువగా కష్టపడ్డారు మొదటి నుంచి కూడా. అది చాలా సంతోషంగా ఉంటాం. ఎందుకంటే పాల్పాటు పిల్లలందరూ చాలా తెలివిగలుగుతూ వస్తున్నారు. ఆ తెలివితేటలు బాగా చదువులో ఉపయోగించి మీకు అన్ని మార్పులు వచ్చినాయంటే ఎవరు వచ్చిన ఎవరు మీకు ఈ మార్పులు వచ్చినాయంటే దానికి కారణం ఏంటంటే కీబోర్డు కళాకారుడుగా కళారంగానికి వీలైనంత సేవలు అందించిన తాడివలస వెంకట పెద్దిరాజు ప్రథమ వర్ధంతిని కుటుంబ సభ్యులు అన్నదాన సేవలతో నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి ప్రాంగణంలో సోమవారం తాడివలస వెంకట పెద్దిరాజు ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు మిత్రుల ఆధ్వర్యంలో అన్నదాన సేవలు నిర్వహించారు. తొలుత శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ప్రాంగణంలో పెద్దిరాజు చిత్రపటానికి పూలదండలు వేసి సర్వేశ్వరునికి అభిషేకాలు చేశారు. అనంతరం అన్నార్థులకు అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షేక్ కాళేషా, తాడివలస ఆంజనేయ రాఘవేంద్ర, వల్లూరు సుబ్రహ్మణ్యం, తాడివలస జగపతి, తాడివలస సుబ్బారావు, శివలింగేశ్వర భక్తి బృంద సేవా సమితి అధ్యక్షులు కొర్రా శ్రీను, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు పెద్దిరాజు ప్రథమ వర్ధంతి సందర్భంగా మా స్నేహితుడు, నా ఫ్రెండ్ ఇవాళ రైల్వే స్టేషన్ వద్ద పేదలకి అన్నదానం చేస్తా శివలింగేశ్వర స్వామి భక్త బృందం వారి ఆధ్వర్యంలో కొర్రా శ్రీను గారిలో పేదలకు అన్నదానం చేస్తున్నాం. ఈరోజు మా నాన్నగారి ప్రథమ వర్ధంతి. దానికోసం పెద్దలు కాళేశ గారు, కుర్రా శ్రీను గారు వాళ్ళని సంప్రదిస్తే పేదలకు అన్నదానం చేపిద్దామని ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర శివలింగేశ్వర భక్త బృందం వాళ్ళ తరఫున పేదలకు అన్నదానం జరిపిస్తున్నాము. కావున మా నాన్నగారి గురించి ఆయన శాంతి కోసం చేపిస్తున్నాము. కీబోర్డ్ విద్వాంసులు టీవీ పెద్దిరాజు గారు, తాడివలస టి రామారావు మ్యూజికల్ ఫుల్ బ్యాండ్ పార్టీ అధినేత వారు కాలం చేసి సంవత్సరం అయిన సందర్భంగా మరి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి శివలింగేశ్వర స్వామి భక్త బృందం వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి వారి కుమారులు, అలాగే వాళ్ళ ఫ్రెండ్ కాళేశా గారు, అలాగే మాకు సోదరుడు అన్నగారు వారి కార్యక్రమానికి ఇవాళ మేమందరం పాల్గొనడం జరిగింది. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి మాకు ఈ అవకాశం కల్పించినటువంటి కుర్రా శ్రీ గారికి, వారి భక్త బృందం అందరికీ కూడా మా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 10 ఫలితాల్లో మెరిట్ మార్కుల విజేతలకు శ్రీ చైతన్యలో అభినందన.
3 రాష్ట్రాల్లో బీజేపీ విజయం, చారిత్రాత్మక విజయం. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై బీజేపీ శ్రేణుల సంబరాలు. ఐతానగర్ బెరాకా చర్చిలో ముగిసిన 10 రోజుల బైబిల్ శిక్షణ తరగతులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.